హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియోలో బాబా టెంపుల్ తర్వాత నేను తమ్ముడు జాతరకి వెళ్తామని చెప్పాను కదా. సో ఆ జాతర వచ్చేసి కొమ్మాల జాతర అంటారన్నమాట. ఇది వచ్చి మన వరంగల్ నర్సంపేట్ వెళ్ళే రూట్లో ఉంటుంది ఇది కొమ్మాల జాతర అని చెప్పి. సో అందులో దేవుడు వచ్చి మన నరసింహస్వామి వారు ఉంటారు. సో ఆ స్వామికే జాతర జరిపిస్తారన్నమాట. సో ఈ జాతర అనేది హోలీ డే అంటే హోలీ రోజే స్టార్ట్ అవుతుంది. సో ఇది అప్రాక్సిమేట్గా 6 days ఉంటుంది అన్నమాట. సో ఆ టైంలోనే జాతర జరుగుతుంది కాబట్టి చాలా రష్ ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారన్నమాట. మీరు చూసారు కదా, అటుపక్క ఇటుపక్క ఎడ్ల బండి ఉంది. సో ఎడ్ల బండ్లలో వస్తారు పల్లెటూరు నుంచి. వాళ్ళు ఏంటంటే స్వామివారి దర్శనం అయిపోయాక అలా చెట్ల కింద కూర్చొని వండుకొని తినేసి వెళ్ళిపోతారన్నమాట. బికాస్ చాలా దూరం నుంచి వేరే వేరే ఊర్లలో నుంచి వస్తారు. సో ఇక్కడ వచ్చి ఇదైతే నేను ఫస్ట్ టైం అండి ఇది జాతరకి రావడం. మా మమ్మీ వాళ్ళు వచ్చారు కానీ నేను రావడం అయితే ఫస్ట్ టైం. సో కాంగ్రెస్ వాళ్ళని ఏదో పార్టీ వాళ్ళని చెప్పి ఇది ఏంటంటే ప్రభలు లాగా కట్టి తీసుకొస్తున్నారు. సో ఇది వచ్చి మనకి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట, ద్వారం. సో ఇక్కడ నుండి లోపలికి వెళ్ళాలి. సో చాలా రష్ ఉంది. అండ్ ఇక్కడ మనకేంటంటే కంప్లీట్ ఇది అటు ఇటు కంప్లీట్గా పొలాలు ఉన్నాయి. మనం వచ్చే రూట్లో కూడా అటు ఇటు చెట్లు, మధ్యలో రూట్, అక్కడ కూడా సేమ్ పొలాలు ఉన్నాయి. వరి ఇక్కడ మొక్కజొన్న పొలాలు మాత్రం చాలా వరకు ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే అక్కడ నుంచి గుడి వరకు అందరూ చాలా వరకు నడుచుకుంటూనే వస్తున్నారు. ఓన్ వెహికల్స్ ఉన్న మాత్రమే లోపలికి వస్తున్నాయి. సో మేము ఆల్మోస్ట్ వచ్చేసాము. మధ్యలో అయితే చాలా ట్రాఫిక్ జామ్ అయింది. బికాస్ ట్రాక్టర్స్, షేర్ ఆటోస్ వల్ల బాగా ట్రాఫిక్ జామ్ జరిగేసరికి మాకు లోపలికి రావడానికి 10 to 15 minutes టైం పట్టింది. ఇది వచ్చి మనకి పార్కింగ్ ఏరియా అండి. సో పార్కింగ్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ ప్లేస్ పార్కింగ్కి. కాకపోతే ఏంటంటే ఎండలు బాగా ఉన్నాయి. సో ఇక్కడ ఈ బుడ్డోడు బొట్టు పెట్టాడు. రారా వీడియో తీసుకుందామని చెప్తే వాడు సిగ్గుపడుతూ వెళ్ళిపోతున్నాడు, రావట్లేదు. సో చాలా షాప్స్ ఉన్నాయండి ఇక్కడ. జాతర అంటే మామూలుగా ఉండదు కదా. సో ప్రతి ఒక్క షాప్ ఉంటుంది ఇక్కడ. సో తినే ఐటమ్స్, బొమ్మలు, పిల్లలకి చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. అండ్ ఇది జాతర టైం కాబట్టి మేము సెకండ్ డేనే వెళ్ళాము. సో చాలా రష్ ఉండే. సో ఇది ఏంటంటే మనకి 5th రోజు రథోత్సవం చేస్తారు. సో 6th రోజు వచ్చి కళ్యాణం చేస్తారు స్వామివారికి. మేము సెకండ్ రోజు వెళ్ళాము. అయినా కూడా రష్ చాలా బాగుంది. అండ్ పోలీసులు కూడా చాలామంది ఉన్నారు, సెక్యూరిటీగా చూసుకుంటున్నారు. మీరు చూసారు కదా, ఇదంతా క్యూ లైన్ అండి లోపలికి. సో మేమైతే చూసామైతే అంటే ఫ్రీ దర్శనం అన్నమాట. చాలా రష్ ఉండే. ఫ్రీ దర్శనం అయితే మళ్ళీ బయటికి ఎప్పుడు వస్తామో, చాలా ఎండ కొడుతుందని చెప్పి మేము 50 rupees టికెట్స్ తీసుకొని నేను తమ్ముడు లోపలికి వెళ్ళాము. సో స్వామివారు ఇక్కడ స్వయంగా వెలిశారు అని కూడా చెప్తూ ఉంటారు. స్టోరీస్ ఉన్నాయి. ఒక రైతు కోసం స్వామివారు స్వయంగా ఇక్కడ వెలిసి సో ప్రజలందరినీ చూసుకుంటున్నారు జాగ్రత్తగా అని చెప్పి. సో ఒక రైతుకి తన కళలో కనబడి ఇక్కడ వెలుస్తాను, గుడి కట్టించాలి అని చెప్పి అన్నారట. సో అందుకని చెప్పి ఆ రైతు గుడి కట్టించారు స్వామికి. సో ఇక్కడ చూసారు కదా, వాళ్ళు వచ్చి ఫ్రీ దర్శనంకి వచ్చిన వాళ్ళు. మేము టికెట్ తీసుకొని ఈ స్టెప్స్ మరి ఏమంత ఉండవండి. నాకు తెలిసి ఎగ్జాక్ట్గా ఒక 30-40 స్టెప్స్ ఉంటాయి అంతే. సో 40 కూడా ఉండవు, తక్కువగా ఉంటాయి. సో అక్కడ కొబ్బరికాయ కొట్టేసి లోపలికి వచ్చేసాము. సో మీరు చూసారు కదా, ఇక్కడ పోలీసులని వీళ్ళు అంటే వెంటనే పంపిస్తున్నారు బికాస్ రష్ ఉంది కాబట్టి. సో లోపల స్వామివారు వచ్చి అటు ఇటు 2 కొండల మధ్య లోపలికి ఉంటారు నరసింహస్వామి వారు. సో పక్కన అమ్మవారు ఉంటారన్నమాట. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో తొందరగానే వచ్చేసాం బయటికి. సో మాకు ఆల్మోస్ట్ 2 hours పట్టిందంటే జర్నీ ప్లస్ దర్శనం అయితే తొందరగానే అయిపోయింది మాకు. జస్ట్ ఒక 10 minutesలో అయిపోయింది. సో మనం బయటికి రాగానే మనకి ఇక్కడ ప్రసాదం అవి ఇవి అన్నీ ఉంటాయి కాబట్టి ఏంటంటే అక్కడ క్యాష్ కంపల్సరీ. సో ఆ తర్వాత మేము ముందు ఉంటుందని చెప్పారు వాళ్ళు, స్కానర్ అవి ఇవి ఆన్లైన్ పేమెంట్ అయితే. సో అందుకని చెప్పి మేము కొంచెం ముందుకు రాగానే అక్కడ మనకి ప్రసాదం, లడ్డు అవి ఇవన్నీ ఉన్నాయి, పులిహోర. సో 50 rupees అని చెప్పారు. సో మేము పులిహోర ఒక ప్యాకెట్ లడ్డు తీసుకున్నాము. సో 50 rupees పడింది. సో కావాలనుకుంటే ఇలా ప్యాక్ చేసిన వాటిల్లో కూడా లడ్డు ప్రసాదం ఉంటుంది, తీసుకోవచ్చు. సో మనకి కానీ టికెట్స్కి మాత్రం కంపల్సరీ మీరు క్యాష్ తీసుకెళ్ళాలండి. సో ఇది ఆల్మోస్ట్ ఇంకా 15 days జాతర జరుగుతూనే ఉంటుందట.
సో బట్ ఏంటంటే రథోత్సవం కళ్యాణం ముందు వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది. బికాజ్ జాతరలానే చూడాలి. సో తర్వాత మరి అంతేం ఉండదు, నార్మల్గా వెళ్ళి దర్శనం చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. సో సోను కూడా మళ్ళీ వెళ్ళిపోతాడు. సో డ్యూటీకి మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలీదు. అందుకని చెప్పి జాతర టైమే కాబట్టి మా మమ్మీ వెళ్ళమని చెప్పింది. సో ఇక్కడ వచ్చి మేము గాజులు తీసుకున్నాము. అత్తయ్యకును మమ్మీకి బ్యాంగిల్స్ తీసుకున్నా. కానీ కాస్ట్ మాత్రం ఎలా చెప్తున్నారంటే 150-200 చెప్తున్నారు. బికాజ్ జాతర కాబట్టి అలానే ఉంటుంది. సో బాగా వేడిగా ఉండేసరికి నేను సోను చెరుకు రసం తాగాము. ఇది మాత్రం చాలా ఫ్రెష్గా ఉంది, మంచి టేస్టీగా ఉంది. సో దర్శనం అయిపోయింది కాబట్టి ఫుల్ ఎండ మాత్రం మామూలుగా లేవండి. సో అందుకని చెప్పి మేము వెంటనే స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ చూసారు కదా ఎంతమంది వస్తున్నారు, చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో థ్యాంక్